మనము ఇంకొక ప్రాక్టికల్ చేద్దాం ఈరోజు. ఇప్పుడు వచ్చేసేసి మనకి ఈ యొక్క బోర్డులో 3 హోల్డర్స్ ఉండడం జరిగింది. 3 హోల్డర్స్ ఫిట్ చేస్తున్నాం మనం ఇక్కడ. అదేవిధంగా 2 స్విచ్ బోర్డ్స్ ఫిట్ చేస్తున్నాం. 2 స్విచ్ బోర్డ్స్ అనేవి ఫిట్ చేస్తున్నాం. అయితే ఈ స్విచ్ బోర్డులో ఒక సాకెట్, 2 స్విచ్లు ఉండడం జరిగింది. ఇది 5/3 పిన్ సాకెట్. ఇవి 6 amps 1-way స్విచ్చెస్ అనేవి ఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క బోర్డులో ఒక సాకెట్, 3 స్విచ్లు అనేవి ఫిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క సాకెట్ అనేది పనిచేయడం కోసము ఈ స్విచ్ కనెక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సాకెట్ పనిచేయడం కోసం ఈ స్విచ్ కనెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక సాకెట్ ఉంది. ఈ సాకెట్ పనిచేయడం కోసము ఈ స్విచ్ అనేది కనెక్షన్ ఇచ్చున్నాము. అయితే ఈ బోర్డులో ఒక స్విచ్ ఖాళీగా ఉంది. ఈ బోర్డులో ఒక స్విచ్ ఖాళీగా ఉండడం జరిగిందనమాట. అయితే ఈ బోర్డులో ఉన్నటువంటి ఈ స్విచ్ని ఆన్ చేసినప్పుడు ఈ బల్బ్ వెలగాలి. ఈ బోర్డులో ఉన్నటువంటి ఈ స్విచ్ ఆపరేట్ చేసినప్పుడు ఈ 2 బల్బ్స్ అనేవి గ్లో అవ్వాలి. వీటికి కనెక్షన్స్ అనేవి మనము చూడండి, బ్యాక్ సైడ్ ఫేసు, న్యూట్రల్ 2 వైర్లని బ్యాక్ సైడ్ పంపించున్నాము. ఇక్కడ నుంచి ఇది ఒక హోల్డరు. ఈ హోల్డర్ నుంచి ఒక బోర్డులోకి ఒక స్విచ్ కంట్రోల్కి వెళ్ళింది. ఇవి చూడండి, ఇక్కడ ఈ 2 హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 హోల్డర్స్ కలిపి ఒక కనెక్షన్ అనేది మనము ఈ బోర్డులోకి పంపించడం జరిగింది. దీనికి ఫేస్ న్యూట్రల్, మెయిన్ ఫేస్ న్యూట్రల్ ఇవి. అయితే డైరెక్ట్గా పవర్లో పెట్టగానే చూడండి, ఇప్పుడు ఇవి వెలుగుతాయా లేదా అనేది చెక్ చేద్దాం. చేసినప్పుడు మనకి వెలిగాయి, వెలగల. ఎందువల్ల? స్విచ్చెస్ అనేది ఇంకా ఆన్ చేయలే మనం. చూడండి, ఈ బోర్డులో ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ బల్బ్ అనేది వెలగడం జరిగింది. ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ బల్బ్ అనేది వెలగడం జరిగింది. అయితే మనం ఈ స్విచ్ మళ్ళీ ఆఫ్ చేసినప్పుడు ఈ బల్బ్ అనేది ఆఫ్ అవ్వడం జరిగింది. అయితే ఈ 2 హోల్డర్స్కి వర్క్ చేయడానికి ఇక్కడ చూడండి, ఈ బోర్డులో ఒక స్విచ్, మిడిల్ స్విచ్ కనెక్ట్ చేస్తున్నాం. ఇది ఆన్ చేయగానే ఈ పక్క ఉన్నటువంటి 2 హోల్డర్స్లో ఉన్నటువంటి బల్బులు అనేవి వెలగడం జరిగింది. అయితే ఇది ఆఫ్ చేయడానికి మళ్ళీ ఈ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఈ బల్బ్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అయితే ఈ బోర్డులో మనకి సప్లై ఈ పక్కకి తీసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి హోల్డర్స్కి, స్విచ్చెస్కి కనెక్ట్ చేస్తున్నాం. అయితే దీన్ని ఆన్ ఆఫ్ చేయడానికి మెయిన్ అనేది మనకి ఇక్కడ ఏమీ లేదు. డైరెక్ట్గా పవర్ వచ్చేస్తుంది మనకి బోర్డులోకి. కాబట్టి ఈ యొక్క బోర్డులో ఒక డిపి మెయిన్ అనేది ఫిట్ చేసి చూద్దాం. డిపి మెయిన్ అంటాం. డిపి అంటే డబుల్ పోల్ మెయిన్ అని అర్థము. డబుల్ పోల్ అంటే దీంట్లో 2 పాయింట్స్ ఉంటాయి. మామూలు స్విచ్లో మనకేముంటుంది, ఒక పాయింట్ మాత్రమే ఉంటుంది. అంటే ఆన్ ఆఫ్ మాత్రం, ఫేస్ని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాం. అదే డిపి స్విచ్లో మనము ఫేస్ని, న్యూట్రల్ని రెండింటిని కూడా మనము ఆన్ ఆఫ్ చేయగలుగుతాము. ఇక్కడ చూడండి, దీన్ని డిపి మెయిన్ అని అంటాం. డిపి మెయిన్ అనేది ఇక్కడ ఫిట్ చేసి ఇక్కడ ఇప్పుడు మనము చూద్దాం ఒకసారి. చూస్తా ఊడినాయో నీకు ఉంది మసాలా రైస్. స్టూడెంట్స్ క్లాస్కి రాకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఇందాక మనకి ఇక్కడ 2 వైర్లు డైరెక్ట్గా జాయింట్ చేసి ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఏం బిగించాము, డిపి స్విచ్ అనేది బిగించడం జరిగింది. ఇక్కడ దీన్ని డిపి స్విచ్ అంటాము. దాన్ని డబుల్ పోల్ స్విచ్ అని కూడా అంటాము. దీన్ని ఇళ్లలో మీటర్కి పక్కన ఫిట్ చేసి ఉండడం జరుగుతుందన్నమాట. ఈ డిపి స్విచ్కి చూడండి, మనం మెయిన్ వచ్చినటువంటి వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ వైర్ని కింద సైడ్ ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసేసి న్యూట్రల్ ఇచ్చుకోవడం జరిగింది. రైట్లో వచ్చేసేసి రెడ్ కలర్ వైరు అంటే ఫేస్ సప్లై ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంట్లోకి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మన హోల్డర్స్కి, ఈ స్విచ్ బోర్డ్స్కి వచ్చే సప్లై ఏదైతే ఉందో దాన్ని ఈ మెయిన్ బోర్డులో పై సైడ్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనం పవర్ పెట్టి కానీ దీన్ని ఆన్ చేసినట్లయితే ఇది వర్క్ చేస్తుంది. ఇదే మనం పైకి కానీ ఇట్లాగా ఆఫ్ చేసేస్తే
ఆగిపోవడం జరుగుతుంది. ఒకసారి దీనికి పైన క్యాప్ ఫిట్ చేసేసి మనం ఇప్పుడు ఇక్కడ డిపి మెయిన్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సప్లై ఇచ్చి డిపి మెయిన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఇది వర్క్ చేస్తుందా లేదా అనేది చూద్దాము. దీనికి సప్లై ఇస్తాం. ఫస్ట్ ఈ సప్లై ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పవర్ ఆన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలగాలి, కానీ వెలగల. ఇక్కడ మనము టెస్టర్ కానీ పెట్టినట్లయితే సాకెట్లో కూడా టెస్టర్ అనేది వెలగాలి. వెలుగుతుందా చూద్దామా? వెలగట్లా. ఎందుకనంటే మనం ఇక్కడ డిపి మెయిన్ అనేది ఆఫ్ చేసి పెట్టున్నాం. అందువల్ల మనకి ఈ బోర్డులకి పవర్ రాలేదు. ఇది ఎప్పుడైతే మనము ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా పవర్ అనేది బోర్డులోకి రావడం జరుగుతుంది. స్విచ్ బోర్డుకి ఎప్పుడైతే పవర్ ఆన్ అయిందో మన యొక్క బల్బులు అనేవి గ్లో అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టెస్టర్ కూడా మనం ఇన్సర్ట్ చేసినట్లయితే ఇది వెలగడం కూడా జరుగుతుంది అన్నమాట. టెస్టర్ కూడా జరుగుతుంది. చూడేసారి కనిపిస్తుందా? టెస్టర్ కూడా గ్లో అవుతుంది. ఈ విధంగా మనము డిపి మెయిన్ ఆఫ్ చేసి చూద్దాం ఒకసారి. ఈ డిపి మెయిన్ కానీ పైకి ఇట్లా అన్నామనంటే పూర్తిగా సప్లై అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.